Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడుచు వారందరూ ధన్యులు. కీర్తనలు గ్రంథము 128వ అధ్యాయం 1వ వచనం. Blessed are all who fear the Lord and walk in his paths. The book of Psalms chapter 128 verses 1. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోనూ మన ప్రభువైన యేసుక్రీస్తు మనందరితోనూ చక్కటి వాగ్దానమును బయలుపరుస్తున్నాడు. అదేమిటి అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అని వాక్య భాగం సెలవిస్తుంది. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లోనూ చాలా మంది రహస్యమైన పాపములు చేస్తూ భయము భక్తి లేక జీవిస్తున్నారు. ప్రార్థనాయుతమైన జీవితాన్ని విడిచిపెట్టి పాపానికి బానిసయ్యి కీడు చెడు తలంపులను కలిగి ఇలాంటి వ్యర్థమైన మాటలను పలుకుచూ జీవిస్తున్నారు. చూడండి ప్రియ సహోదరి, ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యమును అనుసరించాలి, ఆయన త్రోవలోను నడవాలి. ఆయన వాక్య ధ్యానాన్ని ధ్యానిస్తూ ప్రతి ఒక్కరును తమ వ్యక్తిగతమైన జీవితాలలోనూ దేవునికి ప్రార్థనలు చేసేవారుగాను, ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేవారుగాను ఉండాలి. అలాగే ఆనాడు మోషే ఇశ్రాయేలీల ప్రజలతో ఆజ్ఞలను జారీ చేస్తున్నాడు. అదేమిటి అంటే, ఇశ్రాయేలీలారా, మీరు దేవునికి భయపడుడి, మీరు చెడుతనమును విసర్జించండి, దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన త్రోవయందు నడుచు వారందరూ ధన్యులు, మీరును యెహోవాకు మొర్రపెట్టుడి, ఆయన మీకు ఉత్తరమిచ్చెదను అని దేవుడు మోషే ద్వారా తెలియచేశాడు. అలాగే మన కూడా దైవజనులు అనేక సార్లు మనతో సెలవిచ్చుచున్నాడు కదా. దేవుని యొక్క వాక్యమును బయలుపరుస్తూ మనకు తెలియచేస్తున్నాడు. కాబట్టి మనమందరమును చెడుతనమును విసర్జించి దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. ఆయనకు ఘనత తెచ్చేవారుగాను జీవించాలి. ఆయనను క్షమాపణ కోరాలి. ఆయన యందు మోకరిల్లి కన్నీళ్లు విడుచుచు క్షమాపణ యథార్థమైన హృదయముతో దేవునికి ప్రార్థించాలండి. అట్టి ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. కాబట్టి నీవు నేను మనమందరమును దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన త్రోవ యందు నడుచుకుందుము గాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా యేసయ్య, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము దేవా. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలోనూ మాతో వాగ్దానము దయచేశారు, మాతో స్పష్టంగా మాట్లాడారు. అదే విధముగా ఎందరైతే ఈ వాక్యమును విన్నారో అట్టి వారి హృదయాలను మార్చండి. వారి పాపపు జీవితమును విడిచిపెట్టి నీ యొక్క పరిశుద్ధమైన ఆత్మను, నీ యొక్క పరిశుద్ధమైన వాక్యమును వారందరూ ధరించుకునేలాగున సహాయము దయచేయండి. నీ యందు భయము భక్తి కలిగి జీవించుకునే ప్రతి ఒక్కరికి అభిషేకించి వారందరినీ హృదయాలను మార్చి నీ త్రోవ యందు నడుచుకునే వారుగాను అట్టి నీ క్షేమాన్ని, అట్టి నీ కృపా వాత్సల్యతను మాకందరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.